అమ్మా ఎప్పుడు చూడు ఈ కొరియన్ డ్రామాలు ఏంటే చాలా మార్చే. మరేం పెట్టండి, న్యూస్ పెట్టు, కొంచెం నాలెడ్జ్ అని వస్తుంది. ఏ న్యూస్ చూడరా. తాను ప్రేమించిన అమ్మాయితో మరో యువకుడు మాట్లాడుతున్నాడని తెలిసి రగిలిపోయాడు. తన ప్రేమకు అడ్డుపడుతున్నాడని భావించి అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. పక్కా పథకం ప్రకారం కిరాతకంగా హత్య చేశాడు. దాకా అండగా ఉండే వాళ్ళే ఆ క్షణంలో కసాయిల్లా మారుతారు. సడన్ గా కనిపించే ఇలాంటి స్వభావమే చాలా మంది బలైపోయేందుకు కారణమవుతోంది. ఆ పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశమే దొరకట్లేదు. ఓ యువతి జీవితంలో జరిగిన అలాంటి యథార్థంగా సినిమా పెట్టు. ఛానల్ మార్చినా టీవీ ఆఫ్ చేసేయ్. అంత భయం ఉన్నోడివి ఎందుకురా పెద్ద హీరోలా వెళ్ళి వార్నింగ్ ఇచ్చావు? నేను ఎక్కడ ఇచ్చానే, ఆడే పెద్ద విలన్లా ఫీల్ అయ్యి నన్ను హీరోని చేశాడు. కానీ నువ్వు హీరోవి కాదుగా, మరి పెద్ద కమెడియన్ విరా. అసలే తిక్కరేకున్నా నన్ను రెచ్చగొట్టుకో, ముందే చెప్తా. ఓకే కూల్ కూల్. నువ్వు అసలు ఆడి కాన్ఫిడెన్స్ చూడాలి. ఎంత గట్టిగా చెప్పాడు తెలుసా, నీకుందిరారే అని. మీ ఇద్దరికి బ్రేకప్ అయిందన్న బాధ పక్కన పెడితే నేనే మీ ఇద్దరిని విడదీశాను అనుకుంటున్నాడు. ఇంకా ఇంతకీ ఈ విషయం ఆకాంక్షకు తెలుసా? తెలీదు. మరి నువ్వైనా చెప్పచ్చు కదరా, అర్థం చేసుకుంటుంది. కొంచెం అన్నం బుర్ర పెట్టు. ఏమని చెప్పను? బేబీ బేబీ మీ అన్న లైఫ్లో విలన్ ఎవడో కాదు, అది నేనే. నా వల్లే మీ అన్నలు ఎవరు విడిపోయారు, కానీ నేనేమీ కావాలని చేయలేదని చెప్పనా? అంతేగా మరి. బొక్క కూడా నమ్మదు. అది పాయింటే అనుకో. ఒకవేళ నమ్మినా అది చాలా సెన్సిటివే, తట్టుకోలేదు. నేను కావాలా మీ అన్న కావాలంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేనే కావాలంట. ఒక అన్న చెల్లెల్ని విడదీసిన పాపం నాకొద్దు. ఏదన్నా ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. చాలా ఓవర్ అయింది, కొంచెం తగ్గించు. సరే సర్లే. చూసా 100 ఏళ్ళు నేనంటే ఎంత ప్రేమో. అబ్బో. హలో, ఏం చేస్తున్నావు కన్నా? ఏం లేదు బుజ్జి, టీవీ చూస్తున్నా. ఈ టైంలో మా పీజీ దగ్గరకు వచ్చేవాడివి కదరా. ఇప్పుడు కూడా వచ్చేస్తా, అదెంత పని? రే నేను మా ఇంట్లో ఉన్నా, పీజీ కాదు. నువ్వు వేరేవా అదో బుజ్జి. ఎక్కడైతే ఉందిరా, 5 నిమిషాలు తేడా, వచ్చేస్తా. సరే వెయిట్ చేస్తున్నా. 5 మినిట్స్లో ఉంటా, బాయ్. కన్నా బుజ్జినా? మేము అలాగే పిలుచుకుంటాం. కన్నాలు వేసుకుని బతికే ఒకట్లా ఉన్నావు. నువ్వు కన్నావేంట్రా? మా రిలేషన్షిప్ చూసి నీ కుళ్ళే. పోయిపోయి మీ రిలేషన్ చూసి కుళ్ళుకోవాలి నేను. కొరియన్ డ్రామా చూసుకో. వీళ్ళు రాత్రిపూట తలుపులు వేసుకోరేమో, ఎవ్వరూ లేనట్టున్నారు. వాము, ఇదేదో తేడాగా ఉంది, నా వల్ల కాదు బాబు. బండి. నీ అప్ప ఏంట్రా ఇంత లేట్? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? ఇప్పుడు మనం పోయే రూట్ ఇక్కడ నుంచి చాలా లాంగ్. చిల్, 5 నిమిషాలు దింపేస్తా నిన్ను. రే నాకు ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో నీకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు గానా క్లయింట్ వెళ్ళిపోతేనా చంపేస్తా నిన్ను. అరే నువ్వు ఫస్ట్ బండి ఎక్కువ, పోదాం, టైం అవుతుంది. నువ్వు బండి ఎక్కితేనేగా తీసుకెళ్ళలేదు నేను, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది? పంచర్ అయినట్టు. టైర్ పంచర్ అయింది. అసలు నీతో పెట్టుకుంటే నాకు ఏ పని సరిగా వద్దు తెలుసా? అరే నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తానా టైర్ పంచర్ అవుతుందని? నాకేం తెలుసు.
అరే అసలు నిన్ను కాదు నన్ను నేను అనుకోవాలి. అయినా మా అన్నీ అప్పుడే డ్రాప్ చేస్తా అన్నాడు. నేనే వినక వచ్చా చూడు నీతో. అది నా మిస్టేక్. ఒక 2 నిమిషాలు ఆగు, పంచర్ షాపులు ఉంటాయి, ఏదో ఒకటి చేద్దాం. అబ్బయ్యా, ఇక్కడ దగ్గరలో పంచర్ షాపులు ఏమైనా ఉన్నాయా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొండాపూర్. తిరిగి అక్కడికి వెళ్ళిపోండి. ఏ ఇక్కడ పంచర్ షాప్స్ ఏం లేవు. నేను ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతా. ఒక్క నిమిషం ఆగు. బా ఆటో హైటెక్ సిటీ వెళ్తుందా? వెళ్తుంది మేడం. ఓకే. ఒక్క 2 నిమిషాలు ఆగొచ్చుగా, ఏదో ఒకటి చేస్తా. ఏమొద్దు, ఇప్పటికే లేట్ అయింది. వెళ్ళు నువ్వు నీ తక్కువ పని. ఏం చేస్తున్నావు? గడ్డి బీకుతున్నా. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినందుకు కోపం వచ్చిందా? మరి రాదా? వచ్చు. సారీ రా కన్నా. నీ సారీ నాకేమొద్దు. మరి ఏం కావాలి? నీకు తెలుసుగా, ఒక ముద్దు. ఫోన్లో ఎందుకు, డైరెక్ట్గా ఇస్తారా నా కొడక? అవునా? ఒక్క 5 మినిట్స్లో అక్కడంట. బాయ్. రా నా కొడక. దా. A few moments later. అమ్మా, ఎవరు చూడలేదు. నువ్వేంట్రా ఇక్కడ? గుడ్ నైట్. కొంచెం మెల్లగట్టవే. ఇంత జరిగేదాకా ఎందుకురా చెప్పలేదు? చెప్తే ఏం చేస్తావు? అంటే అది ఏం చేయలేవు కదా, అందుకే చెప్పలేదు. కట్టు. అబ్బా, మెల్లగా. అయినా తను మార్నింగ్ లేచాక మెసేజెస్ చూసుకుంటుంది లేరా? ఆడేమన్నా నీలా నాలా తింగరోడా? ఈ పాటికి ఎప్పుడో చాట్ క్లియర్ చేసేసి ఉంటాడు. అది పాయింటే కదా. రే, నీ బుజ్జిరా, కాల్ ఎత్తు. నేను ఎత్తను. పక్క ఈరోజు వీడియో ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. నేను అస్సలు ఎత్తను. రే, టెక్స్ట్ కాదు కదా, కాలే కదా, పక్కా తనే ఉంటుంది. అయినా నేను ఎత్తను, వద్దు. పిరు కూడా. హలో రే, ఇవాళ ఏం చేద్దాం? చంపేస్తారంట. రే, సరిగ్గా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావురా? చోలు దొబ్బాయా? ఇవాళ ఏం చేద్దామని అంటున్నా. ప్లాన్స్ ఏం లేవు. ఏ రివర్ బేకి వెళ్దామా? బాబాయ్ రివరా? పక్కన ఇళ్ళలో ముందు చంపేస్తాడు నన్ను. ఏంటిరా? అక్కడ కొద్ది ఇంకెక్కడికైనా వెళ్దాం. పోనీ లంచ్కి? లంచ్ కా? బాబాయ్ లంచ్ అంటుంది. ఫుడ్ లో విషయం కలిసి చంపేస్తే ఏంటి పరిస్థితి? హలో, వినిపిస్తుందా? ఏమంటున్నావు? అంటే అది బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా, మనం పని చేద్దాం, ఇంట్లోనే వండుకుందాం. నేను ఆల్రెడీ శ్రేష్ఠ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఇక్కడ కుక్ చేసుకుని తిందాం. నువ్వు ఇటు వచ్చేయి. ఓకే సరే, బాయ్. సేఫ్. అమ్మా, బాగానే భయపడ్డావురా.
ఏది పర్లేదు ఇంకో 2 దెబ్బలు పడు. ఓకే ఓకే నీ హీరోయిన్ అనుకుంటా. హలో హాయ్. హాయ్. ఈ దెబ్బలేంట్రా? కింద పడ్డాడుగా. ఏంటి? ఏం లేదు, బాత్రూమ్ లో జారి పడ్డాను, అదే చెప్తుంది. అట్లీస్ట్ నాకన్నా చెప్పాలి కదా. అంటే మళ్ళీ నువ్వు టెన్షన్ పడతావేమోనని. ఇంకెక్కడ దాకింది? టాబ్లెట్స్ వేసుకున్నావా? టాబ్లెట్సా? వీడికి టాబ్లెట్స్ వేసుకునే అలవాట్లు లేవులే. పగులుద్ది, నోరు మూసుకొని వేసుకో. ఓకే డన్, టాబ్లెట్స్ వేసుకుంటా. టాబ్లెట్స్ వేసేసుకున్నా. సరే నువ్వు రెస్ట్ తీసుకో, ఓకేనా? ఓకే. అది కిచెన్ ఎక్కడ? ఇప్పుడు దీన్ని వంట తినాలా? పర్లేదురా, నీ హీరోయిన్ నీ మీద ప్రేమ బానే ఉంది, కుకింగ్ కూడా చేస్తుంది. అదే నా దరిద్రం. ఏంటి? ప్రేమ ఉంటే సరేనే, దానికి అసలు వంట రాదు. ఏది పడితే అది వండి నన్ను తినమంటది. అవునా? నీకు దండం పెడతాను, వంట నువ్వు చేయవా? దాని చేతి అస్సలు చేపీకు, అస్సలు తినలేను. సర్లే ఏడోకు, నేనే చేస్తాలే. అమ్మయ్యా. ఆహా, స్మెల్ అదిరింది. ఏంటి స్పెషల్? నీ ఫేవరెట్ రా. బిర్యానీయా? బిర్యానీ ఏం కాదు కానీ పప్పు, బెండకాయ ఫ్రై, ఇంకా రసం. ఏదోట్లే, ఆకలి దంచేస్తుంది, కుమ్మేద్దాం. అంతా ఓకే కానీ ఒకటి తక్కువైంది పుష్ప. రే, ఇప్పటి వరకు ఇదంతా ఇంత దొబ్బ తిన్నావు కదా, ఏం తక్కువైందిరా నీకు? గెస్ చేయి, ఒకటైతే తక్కువైంది. స్వీట్సేగా? ఎగ్జాక్ట్లీ. నాకు తెలుసురా నీ గురించి, నీకోసమే తీసుకొచ్చా. ఆహా, స్మార్ట్ గర్ల్. అబ్బా, కాజు బర్ఫీ మై ఫేవరెట్. థ్యాంక్ యూ. అది కడుపా చెరువా? ఇప్పుడే కదా ఇంత బోన్ చేసావు. అలా నాకు ఎప్పుడైనా స్వీట్ చేసి పెట్టావా? ఇలా అనుకోగానే భలే తెచ్చేసింది. ఎప్పుడు మా ఇంట్లోనే పడి చేస్తావు కదరా. ఇవి చూడు ఎంత బాగున్నాయో. బాబా బాబా. కానీ అది చేసింది నేను కాదు కదరా. మరి మా అన్నయ్య. తనే నీకోసం స్పెషల్గా ప్రిపేర్ చేసి పంపించాడు. అండ్ ఇది నీ ఫేవరెట్ స్వీట్ అని తెలుసుకొని అందుకే పొద్దున్నే కష్టపడి లేచి యూట్యూబ్లో చూసి మార్కెట్కి వెళ్ళి తెచ్చి 1 hour కూర్చొని స్పెషల్గా నీకోసమే ప్రిపేర్ చేశాడు. అండ్ ఇది నీకు మాత్రమే ఇవ్వమన్నాడు తెలుసా. ఏ ఎలా ఉంది? వాడికి మాత్రం ఏం తెలుసు, రకరకాలుగా ఉండుంటది. నిన్నే రా అడుగుతుంది. సూపర్ సూపర్ అండి. కాజు, మీ అన్న ఇచ్చినట్టు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ పోతుందని సర్ప్రైజ్ చేశారా? సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంట. సర్ప్రైజ్ తాకలేయ్యా. మీ అన్నయ్య నేనంటే ఎంత ప్రేమో స్వీట్లు చేసి మరీ పంపించాడు. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇది ఎవ్వరు తినకండి, మొత్తం నేనే తింటా, మొత్తం నేనే. అసలు ఎవరు తినకండి, ఇప్పుడే వస్తా. 2 minutes. అమ్మ నేనే తింటా. అది అమ్మా. ఇంకోట బాబోయ్, డ్యామ్ గేట్లు మొత్తం దాన్నేసి. రే, వస్తున్నావా? డాక్టర్ని పంపించాలా? వస్తాను, ఆగు.
బతికే ఉన్నావేంట్రా? బతికే ఉన్నా. రే విరాట్, రే విరాట్, ఎక్కడున్నారా? రే వద్దురా, గొడవలు ఎందుకురా, వెళ్ళిపోదాంరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు మూసుకునుండు. మనిషికి ఒక్క రోజులో 30-40 సార్లు మోషన్స్ అవడం రికార్డ్ అంట తెలుసా? ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఈరోజు ఆడ అయిపోయాడు నా చేతిలో. ఎక్కడున్నావు? ఎందుకలా అరుస్తున్నావు? మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. అందుకే వచ్చా. ఈరోజు ఆడ నేను తేలిపోవాలి. ఓ 7 లేగాలి మీ ఇంట్లో ఈరోజు. పార్దు ఎక్కడున్నారా రే విరాట్? ఓం భగభుగే భగిని భాగోదరే భగవాసనే ఓం క్లీం పడ్ స్వాహ. ఆ గెటప్ ఏంట్రా? ఊగిపోతుందా? రే రే చేతబడి చేస్తున్నాడు వీడు. ఏ అడవిలో దొరికాడు వీడు మీకు? రే చేతబడి ఎందుకు చేస్తున్నావురా? 4 మెంటలు నా కొడుక చేతబడి. అమ్మో అలా చూస్తున్నావు ఏంట్రా? ఏం చేస్తావురా? ఏంట్రా అంత అర్జెంట్గా రమ్మన్నావు? ఏం లేదు, నీకు విషయం చెప్పాలి. నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. ఆయన ఆల్రెడీ చెప్పేసావుగా. అది కాదు మరి. 6 months బ్యాక్ మీ అన్నకు బ్రేకప్ అయింది, గుర్తుందా? అదెలా మర్చిపోతా, బాగా ఫీల్ అయ్యాడు. అది ఎవరితోనో కాదు, శ్రేష్టతోనో. అండ్ వాళ్ళిద్దరికి బ్రేకప్ అవడానికి నేను కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఓయ్ నువ్వే అంత ఫీల్ అవ్వకు, మీ అన్నయ్యకి నాకేం గొడవలు లేవులే. సో ఆ వేస్ట్ నా కొడుకు నువ్వన్నమాట. వేస్ట్ నా కొడుకు టోన్ మారిపోయిందేంటి? అంటే నీ వల్లనే మా అన్నయ్యకు బ్రేకప్ అయింది. అవును, అయితే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైందా చెప్తాను రా. ఏమైందో అయిపోయినాయి వాళ్ళు నా చేతిలో. ఒక్క నిమిషం నేను చెప్పేది అదేదో అనుకోకుండా ఫ్లోలో అయిపోయిందా? ఫ్లోలో సచ్చినోడా గట్టిగా తగిలిందా కన్నా? నువ్వు ముట్టుకోకు ప్లీజ్. ఆయన ఎవరైనా బాయ్ ఫ్రెండ్ పట్టుకున్నా అలా కొడతారానే? బాయ్ ఫ్రెండ్ కాబట్టి కొట్టు ఊరుకున్నా, లేకపోతే చంపేసేదానివా? అలా ఆయన అన్న చెల్లెలు ఇద్దరు నన్నే చంపుదామని కూర్చున్నారా ఏంటి? అదలా కాదురా, జస్ట్ ఏదో కోపం. ఆయన నువ్వు మాట్లాడక ఇంకా. ఏ జన్మలో ఏం పాపం చేశాను మీ ఫ్యామిలీ తగులుకుందాం బొక్కలా. క్యూటీ ఓయ్ వీటికేం తక్కువ. కర్మ కర్మ కర్మ.